మన ఇంట్లో ఉండే చిన్న పిల్లల దగ్గర నుండి ప్రెగ్నెంట్ లేడీస్ వరకు అందరికి బలాన్ని ఇచ్చే ఈ మల్టీవిటమిన్ నట్స్ పౌడర్ అను ఐరన్ రిచ్ రాగి లడ్డును ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అరకప్పు బాదం పప్పును తీసుకున్నాను. దీన్ని లో ఫ్లేమ్ లో దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించకండి, మాడితే ఇందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. అరకప్పు బాదం పప్పుకి పావు కప్పు జీడిపప్పు, 12 నుంచి 15 పిస్తా, 4-5 వాల్నట్స్, 4 యాలకులు, వీటిని కూడా లో ఫ్లేమ్ లో వేయించుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీని పల్స్ మోడ్ లో తిప్పాలి. ఆపుతూ లేకపోతే పౌడర్ మొత్తం ముద్దైపోతుంది. ఇందులో పసుపు వేయడం వల్ల ఈ నట్స్ పౌడర్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయట స్టోర్ చేసుకోవచ్చు. ఈ నట్స్ పౌడర్ వల్ల పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఎముకల పుష్టికి చాలా హెల్ప్ అవుతుంది. పాలల్లో కలిపిస్తే వాళ్ళకి రకరకాలుగా ఉంటుంది, వాళ్ళు తాగడానికి ఇష్టపడరు. సో మధ్యాహ్నం అన్నంలో కలిపి పెట్టేయండి. రాగి లడ్డుకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 కప్పు రాగి పిండిని పచ్చివాసన పోయి పిండి రంగు మారి మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే. ఆ తర్వాత 2 పెద్ద స్పూన్స్ నట్స్ పౌడర్, యాలకులు ఫ్రై చేసి పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్పు రాగి పిండికి అరకప్పు బెల్లం సరిగ్గా తీపి సరిపోతుంది. మిక్సీలో వేస్తేనే బెల్లం అంతా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవడమే. ఈ నట్స్ పౌడర్ ని 1 to 2 years ఉన్న పిల్లలకైతే ఒక చిన్న టీ స్పూన్ ఇవ్వండి.